బ్రాహ్మణుడు అనేవాడు సనాతన ధర్మాన్ని రక్షించేవాడు. అన్నిటికీ కారణం బ్రాహ్మణుడే. అటువంటి బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. దానికి నేనేం చేయగలను, దాంట్లో నా పాత్ర ఏమిటి అని తన్ని తాను ప్రశ్నించుకొని బ్రాహ్మణుల అభివృద్ధి చైతన్యం కోసం అహర్నిశలు పోరాటం చేసి దశాబ్దాల కాలం పాటు తమ సేవలు అందించిన బ్రాహ్మణ పెద్ద ఆయన గంగు భానుమూర్తి గారు ఇప్పుడు ఆ పెద్ద ఆయన మనలో లేరు, శివైక్యం పొందారు. బ్రాహ్మణ లోకానికి తీరని లోటే. అయితే తన ఆశయాలను తన లక్ష్యాలను బ్రాహ్మణుల కోసం ఏదో ఒకటి కృషి చేయాలని తండ్రి హితబోధ. తండ్రి బాటను ఎంచుకున్నారు గంగు భానుమూర్తి గారి కుమారుడు గంగు కృష్ణ చైతన్య. చైతన్య ఈ తరానికి రాబోయే తరానికి దిక్సూచి కావాలనుకుంటున్నారు. ఈ వారం మన విప్రనేతగా పరిచయం చేస్తుంది AB6 న్యూస్. చైతన్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. AB6 న్యూస్ ద్వారా సమస్త బ్రాహ్మణ లోకానికి గంగు భానుమూర్తి గారి లక్ష్యాలని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మా AB6 న్యూస్. ముందుగా మీ నాన్నగారి లక్ష్యాలు నెరవేర్చడానికి వచ్చారు కదా సార్, అసలు మీరు ఏం చేసేవారు ఇంతకు ముందు? మీ గురించి మీరు మా ప్రేక్షకులకు కొంచెం పరిచయం చేసుకోండి సార్. ఈ ఇంటర్వ్యూని తీసుకుంటున్నందుకు ముందుగా నేను AB6 వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్లాట్ఫామ్ ద్వారా సమస్త బ్రాహ్మణ సమాజానికి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయితే నేను వృత్తిరీత్యా నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. నేను ఇక్కడే నల్లకుంటలోనే, హైదరాబాద్ నల్లకుంటలోనే పుట్టి పెరిగాము. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అవడం చేత నాకు విదేశీ అవకాశాలు రావడంతో నేను ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో స్థిరపడి ఉన్నాను. అక్కడ ఒక రీటైల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తూ నాకు భార్య, ఒక కుమారుడు. అక్కడ స్థిరపడి ఉన్న సమయంలో అనూహ్యరీత్యా మా నాన్నగారు గంగు భానుమూర్తి గారు అకాల మరణం చెందడం చేత నేను మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు నాడు అనుకోకుండా రావాల్సి వచ్చింది. సో వచ్చాను. అది అది అనుకోని పరిణామం, మాకు తీరని లోటు. యావత్ బ్రాహ్మణ సమాజానికి, అర్చక లోకానికి మొత్తానికి కూడా అది తీరని లోటు. అయితే వచ్చాను, కార్యక్రమాలు చేసుకున్నాను, వెళ్ళిపోయానని కాకుండా మా నాన్నగారు ఏదైతే ఆశయాలతో ఈ బ్రాహ్మణ పరిషత్ని కానివ్వండి, అర్చక మతైక ఉద్యోగ సంఘాన్ని కానివ్వండి, ధూపదీప నైవేద్యం అర్చక సంఘాన్ని కానివ్వండి స్థాపించారో, ఆ ఆశయాలలో మా వంతు కృషి మేము చేస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు సాగించాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. దీనికి ఎంతోమంది పెద్దలు, బ్రాహ్మణ పరిషత్ పెద్దలు, అర్చక సంఘం పెద్దలు, మతైక ఉద్యోగ సంఘం పెద్దలు నన్ను ప్రోత్సహించి మీరు ఉంటే బాగుంటుంది అని అనడంతో నేను ఈ గురుతర బాధ్యతని, ఈ బృహత్తర బాధ్యతని చేపట్టవలసి వచ్చింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రోజున ఒక యువతరం ముందరికి ఇట్లాంటి విషయాలలో ఒక సమాజ సేవ కోసం యువతరం రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పని నేను గ్రహించాను. ఆ ప్రోత్సాహం కూడా నాకు లభిస్తున్నది. యావత్ బ్రాహ్మణ సమాజం నుండి మనలాంటి యువతరం రావాలి అని చెప్పని నన్ను చాలా ప్రోత్సహిస్తూ మా నాన్నగారి ఆశయాల్ని ముందరికి తీసుకెళ్ళడానికి నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందరికి నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలా ఎట్ ద సేమ్ టైం అందరినీ కలుపుకొని ముందరికి తీసుకుపోయే కార్యక్రమంలోనే నేను ఈ బాధ్యతను చేపడుతున్నాను. ఎవరిని కూడా దీంట్లో ఏదన్నా భేదాభిప్రాయాలు ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుకొని అందరం కలిసి ముందరికెళ్ళే దిశగానే నేను ప్రయత్నిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నాన్నగారితో ఏ విధంగా అయితే అందరూ తనకు సహాయ సహకారాలు అందిస్తూ తన మాటే శాసనంలాగా ఎన్ని రోజులైతే కొనసాగారో, అదేవిధంగా నాన్నగారి స్థానంలో నేనున్నా కానీ నాకు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. నాన్నగారి తర్వాత నేనే అన్న విధంగా నన్ను ప్రోత్సహిస్తూ ముందరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ నాకు, కానీ యాజ్ అన్ యంగ్స్టర్ సమాజానికి చేయాల్సింది చాలా ఉందని గ్రహించాను. ఇది మంచి సమయమే. నా కెరియర్లో కానివ్వండి, నా ఏజ్ పరంగా చూస్తే కూడా ఒక మంచి సమయం నాకు కూడా. నేను స్థిరపడున్నాను, నేను 10 మందికి సహాయం చేసే స్థితిలోకి వస్తున్నాను కాబట్టి నాన్నగారి ఆశయాలకు అనుగుణంగానే నేను ముందరికి వెళ్తానని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ అందరినీ కలుపుకొనే ముందరికి పోయే కార్యక్రమం చేస్తానని చెప్పి మరొకసారి చెప్పుకుంటున్నాను. సార్, మీరు యూఎస్లో వర్క్ చేస్తా అంటున్నారు. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో ఉంది. ఇది అయిపోయిన తర్వాత మీరు యూఎస్ వెళ్ళిపోవటం జరుగుతుంది. కానీ యూటర్న్ తీసుకొని సడన్గా మీకు అసలు ఈ సబ్జెక్ట్ కానీ దీని గురించి కానీ మీకు నాలెడ్జ్ లేదు. మన వాళ్ళకి ఏదన్నా చేయాలని ఒక యంగ్స్టర్గా, యంగ్ విప్రనేతగా ఎందుకు మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు? ఇటు జాబు, ఇటు ఇండియా, అటు యుఎస్ తిరుగుతూ ఈ రెండు మెయింటైన్ చేయగలను అనుకుంటున్నారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి.
చాలామందికి ఇదే సందేహం కలిగింది. ఏదో వచ్చాడు, నాన్నగారు చనిపోతే అనుకోకుండా వచ్చాడు, ఒక నెల 2 నెలలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడు అని చాలామంది అనుకున్నారు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా మేము కష్టపడి చదువుకున్నాము, మా నాన్నగారు ఆశీస్సులు, మా అమ్మగారు ఆశీస్సుల వల్ల మేము బయట స్థిరపడ్డాము, అంతా బాగానే ఉంది. మేము నాన్నగారి ఆశయాల కోసం అని చెప్పని దీంట్లోకి దిగడం, అందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా. రెండోది, అమ్మగారు యూఎస్కి వచ్చి మాతో ఉండే పరిస్థితి లేదు. తను అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటుపడి అక్కడ పర్మనెంట్గా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నడైనా నాకు ఈ కుటుంబ బాధ్యత అనేది ఉంటుంది. నేను ఎన్నడైనా కానీ అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి. కాకపోతే ఏంటి అంటే, ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మనం 10 మందికి ఉపయోగపడాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటే అటొక్కాలు ఇటొక్కాలు అన్నట్టుగా ఉన్నా కానీ, ఇంతకుముందు ఏడాదికి 2 సార్లు అట్లా ఇండియాకి విజిట్ చేసేవాడిని. ఇప్పుడు 2 నెలలకో 3 నెలలకో ఒకసారి విజిట్ చేస్తూ స్లోగా నేను ట్రాన్సిషన్ తీసుకొని అక్కడి నుండి ఇక్కడే సొంతగా ఏదన్నా ఐటీ కంపెనీ పెట్టడం కానివ్వండి, దానివల్ల 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేపట్టాలన్నది ఒక పెద్ద ఆశయం. దాని గురించి కూడా చిన్న చిన్న అడుగులు పడుతున్నాయి. ఒకవేళ ఐటీ కంపెనీ స్థాపించలేని పక్షంలో కూడా ఇక్కడ మంచి కంపెనీస్లో జాబ్ కొనసాగిస్తూనే నేను ఇక్కడికి రిటర్న్ రావడానికి కూడా మార్గాలని వెతుక్కుంటూ అతి త్వరలోనే అది కూడా చేద్దామన్న ఉద్దేశంలోనే ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు కుటుంబ బాధ్యతలు అనేవి ఫస్ట్ అండి. కుటుంబ బాధ్యతల్ని మించింది వేరే ఏం లేదు. ఫస్ట్ మన ఇల్లు మనం చక్కబెట్టుకుంటే 10 మందికి నేను ఉపయోగపడే కెపాసిటీకి నేను వెళ్తాను. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్టు బ్రాహ్మణ సమాజానికి ఏదైనా ఒకటి చేయాలి. అట్ ద సేమ్ టైం బ్రాహ్మణ సమాజమే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రానికి కూడా ఏదైనా మనం గుర్తుండిపోయే విధంగా చేయాలన్న ఒక ఆకాంక్షతోటే నేను ఇందులోకి పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో ముందరకు వచ్చాను. మనకున్నటువంటి యంగ్ బ్లడ్ అనేది కూడా మనకి దానికి తోడ్పడుతుంది. ఒక అగ్రెసివ్ డైనమిక్గా మనం ముందరకు కొనసాగడానికి డెఫినెట్గా దాని గురించి నా వంతు కృషి నేను చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇంతకు మీరు అడిగినట్టుగా పర్మనెంట్గా అక్కడే సెటిల్ అవ్వకుండా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటాను. ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు అన్నట్టు నేను ఇక్కడుండి పని చేసినా అక్కడ పని చేసినా కానీ పెద్ద సమస్య రాదు. నెక్స్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళి అన్నీ చక్కపరుచుకొని నా ఇల్లు అవన్నీ కూడా అక్కడ సెటిల్ చేసుకొని స్లోగా ఇక్కడ ట్రాన్సిషన్ తీసుకొని 7-2 ఏళ్లలో ఇక్కడికి వచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పని మీకు మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా సార్. మీలాంటి యంగ్స్టరే మనకి ఇప్పటి వరకు చూస్తే చాలామంది పెద్దవారు ఉన్నారు. ఫస్ట్ టైం నేను ఒక యంగ్స్టర్ని వివరణేతగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మా ఛానల్కి. మీలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ మన వాళ్ళందరికీ ఎవరికి వారు నేను చదువుకున్నా వేరే దేశం వెళ్ళి మనీ సంపాదించుకున్నా అని కాకుండా మన బ్రాహ్మణులకి ఏమన్నా చేయాలని రావటం మాకు చాలా సంతోషం. తప్పకుండా అండి. ఇంతకుముందు అదే చెప్పాను. మా చిన్నప్పటి నుండి మా నాన్నగారు మమ్మల్ని పెంచినటువంటి వాతావరణం అటువంటిది. ఏదైనా కానీ మన పొట్ట నిండితే చాలు ఈరోజు అన్న ఇదిలో మేము ఎప్పుడూ లేము. మా నాన్నగారు చిన్నప్పటి నుండి కూడా మాకు స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం మొత్తం కూడా మాకు స్ఫూర్తిదాయకం. ఆయన ఒక పూట తిండి లేని రోజు కూడా 10 మందికి ఎట్లా తిండి పెట్టాలనే ఆలోచన కలిగినటువంటి ఉన్నతమైన వ్యక్తి. ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన నుండే మేము పెరిగాం. కాబట్టి మేము అక్కడ ఇప్పుడు ఏదో సంపాదిస్తున్నామో అక్కడే ఉండాలి అన్న ఆలోచన మాకు పర్మనెంట్గా ఎప్పుడూ లేదు. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అదే కాకుండా సమాజానికి ఏదైనా చేయాలి అన్న పెద్ద సంకల్పంతోనే మేము కూడా ఉన్నాము. మా నాన్నగారి పేరుని ఇట్లాగే ముందరకు తీసుకెళ్తూ చాలా కార్యక్రమాలు చేపట్టాలని, చాలా పెద్ద ఎత్తున ముందరకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాము. సార్, అర్చక సమైక్య, బ్రాహ్మణ పరిషత్ ఇంకా ఎన్నో బ్రాహ్మణ సంఘాలకి ఎన్నో కార్యక్రమాలు చేశారు మీ నాన్నగారు. అతని కుమారుడుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు వచ్చారు. అసలు మీ విజన్ ఏంటి? మీరేం చేయబోతున్నారు? మా నాన్నగారు ఇంతకుముందు చెప్పినట్టు చాలా ఆశయాలతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అందులో మన బ్రాహ్మణ సమాజం గురించి మీరు ఒక్క నిమిషం ఆలోచించినట్టయితే, ఎంతో ఉన్నతమైనటువంటి విద్యా సంస్కారం కలిగినటువంటి బ్రాహ్మణ సమాజం ఈనాడు మన ప్రపంచంలోనే ఏ మూలకి వెళ్ళినా కానీ ఒక అణగారిన వర్గంలాగా ముద్రించబడి ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా మన యొక్క శక్తి సామర్థ్యాలను మనలో మనం చాటుకునే కెపాసిటీలో మనం లేవు. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణ సమాజాన్ని అంతా కూడా ఏకతాటిపైకి తీసుకురావడం అన్నది ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం లాగా నేను భావిస్తున్నాను. నా విషయం ఏంటంటే, మన బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి అనేక వర్గాలలో అందరినీ కూడా ఒక తాటిపైన తీసుకుని వచ్చి
ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే నియోగులు కానివ్వండి, వైదికులు కానివ్వండి, స్మార్తులు కానివ్వండి, వైష్ణవులు కానివ్వండి, శ్రీ వైష్ణవులు కానివ్వండి, ఆరాధ్యులు కానివ్వండి, నా కార్యవర్గంలో వీరందరికీ కూడా చోటు ఉంటుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా నాన్నగారి యొక్క ఆశయం కూడా అదే. చాలామంది ఆయనని ఎన్నోసార్లు ప్రశ్నించడం కూడా జరిగింది. మనం వైదికులం కదా, వైదికులనే మనం ముందరకు తీసుకురావాలి అది అని చెప్పని. అది మా ఉద్దేశం కాదు. మా ఉద్దేశం వల్ల బ్రాహ్మణ సమాజం ఒక తాటి మీదకి వచ్చి ఒక సంఘటిత శక్తిలాగా ముందరికి సాగాలని చెప్పని మా అందరి ఆశయము. అదే స్ఫూర్తితో నేను కూడా ముందరికి వెళ్దామని చెప్పనేది నా ఇంపార్టెంట్ విజన్. రెండోది ఏంటంటే, ఇవాళ రోజున ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి మన సొసైటీలో. అందులో మన బ్రాహ్మణ సమాజంలో ఉమెన్ అనేవారు మొదటి నుండి కూడా, మీరు పూర్వకాలం నుండి కూడా చూసుకున్నట్టయితే, మడి ఆచారం అని వంటింటికే పరిమితమై ఉన్న వాళ్ళు కాలమాన పరిస్థితులను బట్టి వారు కూడా చదువుకోవడము, ఉద్యోగాలు చేయడము, బయటికి రావడం అనేది జరుగుతున్నది. కానీ ఇంకా అది సరిపోదు. నా ఉద్దేశంలో మహిళలు అనేవాళ్ళు, బ్రాహ్మణ మహిళలు అనేవాళ్ళు ఇంకా అణచివేతకి గురవుతున్నారు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. చాలామందికి ఇది కరెక్ట్ అనిపించకపోవచ్చు, కానీ ఇంకా చాలా స్కోప్ ఉంది అన్నది నా ఉద్దేశం. ఇంకా బ్రాహ్మణ మహిళలు ముందరికి రావడము, చాలా సమాజానికి సంబంధించినటువంటి ఇవాళ రోజున ఉన్నటువంటి పరిస్థితుల మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కూడా చాలా ముఖ్యమైనది. వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టయితే మనం ఇంకా చాలా ముందరికి ఎన్నో కార్యక్రమాలు తీసుకెళ్ళొచ్చు. ఈ బ్రాహ్మణ సమాజానికి ఎంతో మంచి చేసిన వాళ్ళం అవుతాం అన్నది నా రెండో థింగ్ అండి. అతి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని గురించి ఎన్నో విధాలుగా మనల్ని ప్రోత్సహిస్తున్నది. వారి యొక్క ప్రోత్సాహాన్ని మనం అందుకుంటూనే ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళ చేతుల మీదుగా చేయించుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి. ప్రస్తుతానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అని కేసీఆర్ గారు స్థాపించారు. చాలా సంతోషం, చాలా మంచి కార్యక్రమాలు దాని ద్వారా జరుగుతున్నాయి. కానీ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనేది ఒక ప్రభుత్వం ఆర్గనైజేషన్ లాగా ఉన్నా కానీ రేపు పొద్దున ప్రభుత్వం మారిన నాడు అది మనకి ప్రభుత్వం యొక్క డెసిషన్ మీద ఉంటుంది. కాబట్టి ఆ సంస్థని నడపాలా వద్దా అనేది, దీన్ని ఒక కార్పొరేషన్ లాగా మార్చాలనేది మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ అండి. సో నా వంతు కృషిగా నేను బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్థాపించారో అదేవిధంగా తెలంగాణలో కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేసే విధంగా మేము ప్రభుత్వంతో ప్రశ్నించైనా సరే ప్రభుత్వాన్ని కోరుతూ వారి యొక్క సహాయ సహకారాలతో మేము బ్రాహ్మణ కార్పొరేషన్ స్థాపించుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, బ్రాహ్మణులలో ఉన్నత విద్య కోసమై విదేశాలకి వెళ్ళాలని చాలామంది ఆశిస్తున్నా కానీ ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, తర్వాత వేరే కారణాల వల్ల కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది, నాకు తెలిసి చాలామంది నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. అయ్యా మేము ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్నాం కానీ మాకు అక్కడ ఐడియా లేదు, ఎట్లా ఉంటుందో ఏందో అన్నట్టుగా చాలా భయాందోళనలో చాలామంది ఉన్నారు. అట్లాంటి వారికి కూడా ఒక కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేస్తూ ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు వాళ్ళు ఏదైతే సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారో 20 లక్షలు ఫారెన్ ఎడ్యుకేషన్ కోసమై, వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసే విధంగా బ్రాహ్మణ పరిషత్తు మనము ముందర పోవాలన్నది ఒక కార్యక్రమం. ఇంకొక పెద్ద ఇదేంటంటే, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి ఒక లీగల్ అడ్వైజరీ కమిటీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం అన్నది నా యొక్క ఐడియా అండి. పెద్దలతో ఇప్పటికే మాట్లాడున్నాను, వాళ్ళందరి సమ్మతం కూడా లభించింది. ఈ మధ్యకాలంలో కనుక మనం చూసినట్టయితే చాలా ఫేక్ కేసెస్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అనేవి చాలా ఫేక్ కేసెస్ బయటకు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మీరు ఉదాహరణకు తీసుకున్నట్టయితే నల్గొండలో ఒక అర్చకుడిని ఏదో ఫేక్ కేసులో ఇట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇమీడియట్గా జైల్లో వేయడం జరిగింది. ఒక 15 రోజులలో బెయిల్ వచ్చింది. జనగామలో ఒక అర్చకుడి పైన ఇట్లాగే ఆందోళనలు చేసి చాలా ర్యాలీలు ధర్నాలు చేసి ఆయనని అరెస్ట్ చేయాలి అన్నంత వరకు వెళ్ళిన, లక్కీగా అక్కడ లోకల్గా మనకున్నటువంటి న్యాయ సలహాదారులు గంగు నాగరాజేశ్వర శర్మ గారి యొక్క సలహాల మేరకు మేము ముందరికి సాగి ఆ అర్చకుడిని మేము అరెస్ట్ చేయలేకుండా కాపాడుకోగలిగినాం. ఆయనకి ఇమీడియట్గా బెయిల్ తెప్పించుకోగలిగినాము. కాబట్టి ఒక లీగల్ అడ్వైజరీ కమిటీ అనేది కూడా బ్రాహ్మణ పరిషత్తు ఏర్పాటు చేయాలన్నది మాకు ఒక సంకల్పం. ఖచ్చితంగా పల్లెటూర్లలో మారుమూల గ్రామాలలో న్యాయపరమైనటువంటి అవగాహన లేదు ఈ బ్రాహ్మణ సమాజంలో. కాబట్టి చాలా ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్నాము, అర్చకులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి. ఇది
ఈ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని ఆపుకునే విధంగా కూడా మేము ముందరకు సాగుతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఆర్థికంగా ఈ పరిషత్‌ని కూడా కొంచెం బలోపేతం చేసి చాలా సంక్షేమ కార్యక్రమాలు పరిషత్ ద్వారా కూడా చేయగలిగే స్థాయికి తీసుకెళ్లాలన్నది మా ఉద్దేశం అండి. ఉదాహరణకు మనము చనిపోతే అపర కార్యక్రమాలు చేసుకోవడానికి, బ్రాహ్మణులకి అపర కార్యక్రమాలు చేసుకోవడానికి సరైన వసతులు లేవు. మీరు సిటీలో తీసుకోండి, ఊర్లలో తీసుకోండి, సరైన వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని కొరకై పరిషత్ ద్వారా మనము ప్రభుత్వాన్ని, లోకల్ గవర్నమెంట్స్ని కానీ, లోకల్ బాడీస్ని కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, మనం అడిగి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మనం ఒక క్రెమేషన్ సెంటర్స్ని, బ్రాహ్మణ క్రెమేషన్ సెంటర్స్ని అపర కార్యక్రమాలు చేసుకోవడానికి ఒకటి స్థాపించినట్టయితే చాలా అద్భుతంగా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం బ్రాహ్మణ సమాజానికి. ఇంకొకటి ఏంటంటే ప్రతి జిల్లాలోనూ బ్రాహ్మణ భవన్ అనేది ఒకటి కంపల్సరీ చేయాలనేది ఒక పెద్ద సంకల్పం అండి. ఇప్పుడు హైదరాబాద్లో బ్రాహ్మణ భవన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పేద విద్యార్థులు ఎవరన్నా ఊర్ల నుండి వచ్చినా కానీ ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. కానీ ఇది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి కూడా మనం బ్రాహ్మణ భవన్ అనేది ఒకటి ఏర్పాటు చేయించుకోవాలనేది ఒక పెద్ద సంకల్పం అండి. లోకల్గా ఎదుగుతూనే రాష్ట్ర స్థాయిలో దీని ఒక సంఘటిత శక్తిలాగా, ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ముందరకు తీసుకుపోవాలనేది నా ఉద్దేశం అండి. సార్, పురోహితుడు అంటేనే పురంహితం కోరేవాడు. అటువంటి సద్బ్రాహ్మణ కులంలో, వైదిక కుటుంబంలో పుట్టిన మీ నాన్నగారు బ్రాహ్మణ కులం రుణం తీర్చుకున్నారని చెప్పచ్చు. పురోహితుల్లో వాళ్ళకి జరిగినటువంటి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ 5,000 జీతం, అదే 3,000 జీతానికి చాలా కష్టపడ్డారు మన బ్రాహ్మణులు. వాళ్ళకి ఒక మైల్ స్టోన్ లాగా, ఒక మంచి గిఫ్ట్ లాగా తరతరాలకి మీ నాన్నగారు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా మన ఒక వైదికులకే కాకుండా మన బ్రాహ్మణులందరికీ కూడా అటువంటి ఒక మంచి గిఫ్ట్ ఇంకేమన్నా ఇవ్వాలని సార్ ప్లాన్ చేసుకున్నారా? అది మీరు కలిసి సారు ఎలా చేయాలనుకున్నారు? ఇంతలోకి మన దురదృష్టం, నాన్నగారు వెళ్ళిపోయారు. దాన్ని మీరు ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇవాళ తెలంగాణ దేవాదాయ శాఖలో అనేక వేల మంది అర్చకులు, ఉద్యోగులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులో ఉన్నటువంటి క్లర్కులు కానివ్వండి, స్వీపర్స్ కానివ్వండి, ట్రెజరీ శాలరీస్ పొందుతున్నారు అంటే అది మా నాన్నగారి యొక్క విశేష కృషి. అండ్ అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారి యొక్క ఐడియాలజీ కూడా మా నాన్నగారుతో సమానంగా ఉండడము, వీరిద్దరి యొక్క కృషి వల్ల జరిగింది. మా నాన్నగారు 20 ఏళ్ల నుండి అది స్ట్రగుల్ చేసి దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి చేశారు. అయితే ఆయనకి 2-3 కోరికలు మిగిలిపోయినాయి. ఇంకా ఒకటి ఏంటంటే, ఇవాళ అర్చకుడు అనేవాడు 65 ఏళ్లకి రిటైర్మెంట్ అయిన తర్వాత అతనికి ఏమీ లేదు. ఆయన వీలైతే బయట పౌరోహిత్యం చేసుకోవాలి, లేదంటే వచ్చిన జీతం, అప్పటి వరకు సంపాదించుకున్న జీతంలో ఏమైనా సేవింగ్స్ కనుక ఉంటే దాంతో బతకాలి. ఆయనకు ఒక విశేషమైనటువంటి ఆలోచన ఏమొచ్చిందంటే, అర్చకులకి ఒక గవర్నమెంట్ ఉద్యోగి సమానంగా మనము వేతనాలు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ అట్ ద సేమ్ టైం సోషల్ సర్వీస్ చేస్తున్నారు, సొసైటీకి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఉంటూ వారికి ఎందుకు పెన్షన్స్ రాకూడదు అన్నది ఆయన ఒక పెద్ద ఆలోచన ఉండింది. ఆయన ఆలోచన విధంగానే ఇప్పుడున్నటువంటి అర్చక మతైక ఉద్యోగుల సంఘం తరఫున కనకంబట్ల వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మేము ఆ ఆలోచనని ముందరకు తీసుకెళ్తున్నాం. బ్రాహ్మణ పరిషత్ త్రూ మేము ఆయనకి ఫుల్ సపోర్ట్ చేస్తూ అర్చక సంఘానికి ఆ యొక్క డిమాండ్ని ముందర పెడుతూ డిపార్ట్మెంట్లో అర్చకులకు కూడా పెన్షన్ వచ్చే విధంగా పోరాడాలని చెప్పని ఒకటి నిర్ణయం అండి. రెండవది మెడికల్ ఇన్సూరెన్స్లు. అన్ని వర్గాల వారికి ఇవాళ రేపు గవర్నమెంట్ తరఫున మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఏదో జీతంలో కొంతవరకు కట్ చేసుకొని మెడికల్ ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు. కానీ అర్చకులకి, క్లర్క్లకి, స్వీపర్స్కి వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? సో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళకు వచ్చే జీతాలలో ఇవాళ ఉన్నటువంటి ఖర్చులు కనుక మీరు చూసినట్టయితే ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ కుటుంబం గడవడానికి 20-30 వేలు సిటీలో మినిమం ఖర్చు కావాలి. అట్లాంటిది వాళ్ళకి వచ్చే జీతమే 20-30 వేలు కనుక లోపుంటే వాళ్ళు ఏదైనా సేవింగ్స్ చేసుకుందామన్నా, ఏదైనా దాచుకొని దాని నుండి మెడికల్గా ఏమైనా ఖర్చు చేసుకుందామన్నా కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ ఏదో గవర్నమెంట్ సంక్షేమ పథకాల మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నాం. కాబట్టి ఒకటి మెడికల్ ఇన్సూరెన్స్లు వారికి రావడము, రెండోది
పెన్షన్ ప్లాన్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక 2 ప్రధాన డిమాండ్లు మిగిలినాయి. అర్చకుల అండ్ మతైక ఉద్యోగుల సంఘం తరఫున అదొకటి సాధించుకోవడం, బ్రాహ్మణ పరిషత్ నుండి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అదొకటి సాధించుకోవడము. రెండోది, బ్రాహ్మణ సమాజంలో కూడా సంక్షేమం అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం కదా ఇందాకనే మనం. చాలామందికి ఈ లో లెవెల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇదే విధంగా మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, పాలసీలు లాంటివి ఏమన్నా చేయించడము, దానివల్ల వాళ్ళకు ఒక రకమైనటువంటి మెడికల్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక ఆలోచన ఉందండి. దాని గురించి ఆలోచన చేసాము ఆల్రెడీ. ఇంకొంచెము స్టడీ చేయాలి, ఏ విధంగా చేస్తే లార్జ్ స్కేల్లో దీన్ని రాష్ట్ర స్థాయిలో చేయొచ్చు అనేది ఒక ఆలోచన ఉంది బ్రాహ్మణ పరిషత్ ద్వారా. మూడోది ఏంటంటే, ఇవాళ మన డెమోక్రసీలో తీసుకున్నట్లయితే మీకు ఇదంతా నెంబర్ గేమ్. బ్రాహ్మణ సమాజం గురించి మీరు ఆలోచించినట్టయితే మనం అంతా ఎక్కడిదక్కడ డిస్పర్స్ అయి ఉన్నాం. మనం ఎక్కడ కూడా పొలిటికల్గా రిలవెంట్గా లేమనేది నా యొక్క ఉద్దేశం అండి. మన కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ ఏదో ఒక అడపాదడప 1, 2, 3 పొజిషన్స్ మనకి ఇచ్చినా కానీ, గవర్నమెంట్లో కానివ్వండి, అపోజిషన్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ జరగాల్సినటువంటి న్యాయం జరగట్లేదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీన్ని గురించి చాలా పెద్ద ఎత్తున మనం ఒక యునైటెడ్ ఫోర్స్ లాగా ముందరికెళ్తూ ఒక బ్రాహ్మణ సమాజం నుండి కనీసం మనకు రావాల్సినటువంటి మినిమం ఎమ్మెల్యే పొజిషన్స్ కానివ్వండి, ఎమ్మెల్సీ పొజిషన్స్ కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు రావాల్సినటువంటి సీట్లు కానివ్వండి మనం దక్కించుకునే విధంగా ముందరికి పోవాలనేది అదొక పెద్ద ఆశయం అండి. ఎందుకంటే పొలిటికల్ రిలవెన్స్ లేనిది మనం వేరే వారి మీద డిపెండ్ అవ్వడము, గవర్నమెంట్ల మీద డిపెండ్ అయినప్పటికీ మన వాయిస్ అనేది కూడా అక్కడ వినిపించే వాళ్ళు ఉండాలి. మనకి మన సమాజం నుండి కూడా ఒక వాయిస్ వినిపించి మనకు కావాల్సినటువంటి పనులు చేయడానికి కూడా మన వాళ్ళంటూ అక్కడ మన రిప్రజెంటేషన్ ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళు సరిపోవట్లేదు అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే అవతల వాళ్ళు 10 మంది ఉంటే మన వాళ్ళు కనీసం ఒక 2-3 ఉంటే మన వాయిస్ గట్టిగా వినిపించేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అదొక పెద్ద లోటు మనకి. కాబట్టి పొలిటికల్గా కూడా మనం ఒక స్ట్రాంగ్ రిలవెన్స్ ఉన్న ఫోర్స్ లాగా ముందరకు పోవాలి బ్రాహ్మణ సమాజం. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు, బ్రాహ్మణ వర్గాల వాళ్ళందరూ కూడా ఒక తాటిపైనకి రావడం అనేది పెద్ద బృహత్తర కార్యక్రమం. అదొక పెద్ద విషయం అండి నాకు. ఇందులో మన వర్గాలను మనమే కించపరుచుకుంటూ, మనమే ఇది నా వర్గం కాదు, అది నా వర్గం కాదు, నేను ఈ శాఖ వాడిని, నేను ఆ శాఖ వాడిని అనుకుంటూ మనలో మనం దూరం చేసుకోకుండా అందరం కలిసి ఒక తాటిపైనకి వస్తే మనం ఎంతో సాధించవచ్చు అనేది పెద్ద గోల్ అండి నాకు. ఆ విధంగానే పెద్దలందరినీ కలుపుకొని ముందరికి పోయి, అనేక బ్రాహ్మణ సంఘాలు, అనేక బ్రాహ్మణ పెద్దల్ని అందరినీ కూడా కలుపుకొని ముందరికి పోయి మునుముందు కార్యక్రమాలను చేపట్టి దీన్ని డెఫినెట్గా సాధిస్తామన్నది ఒక ఆశ నాకైతే ఉన్నది. ఇందాక నేను ఏదో ప్రశ్నకి జవాబు చెప్తూ చెప్పాను కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నా పెద్ద విషయం ఏంటంటే, బ్రాహ్మణ మహిళల్ని కూడా చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చినట్టయితే అనేక సంక్షేమ పథకాలను మనం సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసుకోగలము. అదొకటే కాకుండా వాళ్ళు ఇవాళ రోజున అణగారిన వర్గాలలో బ్రాహ్మణ మహిళలు అగ్రస్థానాల్లో ఉన్నారని కూడా మనం ఒప్పుకో తప్పదు. కాబట్టి వాళ్ళని మనం బయటికి తీసుకురావాల్సిన పని చాలా ఉన్నది, మన బాధ్యత అది. సార్, ఆ ప్రాజెక్ట్ మీదే కదా బెస్ట్ స్కీమ్స్ అని ఒకటి లాంచ్ చేశారు. దాంట్లో మన మహిళలకే పెద్దపీట వేశారు. అసలు యాక్చువల్గా వాళ్ళు వర్క్స్ నేర్చుకున్నా కానీ వాళ్ళకు స్కీమ్స్ అనేవి 2 lakhs నుంచి 15 lakhs 10 lakhs వరకు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది. 3 years నుంచి ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇట్లా కాకుండా మన బ్రాహ్మణులకి, మహిళలకి ఇది వేరే ఇదిగా తీసుకురావాలి అని అంటున్నారు. అంటే మీరు ఎలా చేస్తే బాగుంటుందని అంటున్నారు ప్రోగ్రామ్? సో ఒకటండి, మనము 2 లక్షలు 3 లక్షలు మనకు వచ్చినాయి అని చెప్పని మనం ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయో లేకపోతే కాటేజ్ ఇండస్ట్రీయో పెట్టుకోవడం వరకు ఇవాళ రేపు చాలామంది ఏదో జనరల్ స్టోర్ పెట్టుకుందామనో లేకపోతే ఒక పూజా స్టోర్ పెట్టుకుందామో అంతవరకే ఆలోచన ఉంది. కానీ ఒక ఉమెన్ ఒక హయ్యర్ విజన్ అనేది మనం తీసుకొని రావాలి. అంటే నేను నా పరిమితి ఇంతే అన్నట్టుగా మనం ఉండకుండా ఆ పరిమితిని పెంచగలిగే కార్యక్రమం మనం బ్రాహ్మణ పరిషత్తులు కనుక చేస్తే వాళ్ళ యొక్క పొటెన్షియల్, ట్రూ పొటెన్షియల్ నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవాళ రేపు చదువుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళ చదువు తగ్గట్టుగా వాళ్ళకి ఈ 2 లక్షలు 3 లక్షలు మనం ఏదో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము అంటే సరిపోతుందా? కుదరదు. కాబట్టి ఇవాళ రేపు ఇంకా బ్రాహ్మణ కుటుంబాలలో ఎట్లా ఆలోచిస్తున్నారంటే, పెళ్లి చేయడం కోసం అన్నట్టుగా చదివిస్తున్నాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఒక చదువుకుంటే నాకు ఒక పెళ్లి ఈజీ అవుతుంది అన్న లెవెల్లో పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. నా యొక్క విజన్ ఏంటంటే ఆ ఆలోచన విధానం మార్చాలి. ఒక చదువుకునేది ఉద్యోగం చేసుకోవడానికి, తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఒక
కుటుంబంకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏంటి సంక్షేమ పరిషత్ అనేది ఏం చేస్తున్నది? బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నది. బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు ఆ యొక్క అవకాశాన్ని ఇస్తున్నది. ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిన్నదో పెద్దదో ఒక బిజినెస్ లేకపోతే ఏదో కుట్టు మిషన్ నడుపుకోవడానికో లేకపోతే ఒక జనరల్ స్టోరో ఒక పూజా స్టోరో ఇట్లాంటివి చేయడానికి ఉంది. అది సరిపోదండి. అది ఆ విజన్ అంతవరకు సరిపో అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు. మనం ఇంత పెద్ద చదువులు చదివిస్తున్నప్పుడు దాని తగ్గట్టు కూడా ఒక గ్రాండ్ విజన్ అనేది ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళి అబ్రాడ్లో ఉద్యోగాలు చేయడము, సంపాదించుకోవడము, తన కాళ్ళ మీద తను నిలబడము, ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో వాళ్ళు ఒక కార్పొరేట్స్ని స్థాపించే స్థాయికి వెళ్ళినప్పుడు వేరే కులాలలో వేరే మతాలలో అమ్మాయిలు మహిళలు చాలా ముందరికి వెళ్ళారండి. ఇప్పుడు మీరు వేరే రాష్ట్రాలలో కనుక తీసుకున్నట్టయితే మంచి మంచి ఉమెన్ ఎంటర్ప్రినర్స్ బయటకు వచ్చారు. మన బ్రాహ్మణ దీంట్లో కూడా మన తెలంగాణ నుండి ఎస్పెషల్గా నేను తెలంగాణ ఫోకస్డ్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను ఎంటైర్ ఉమెన్ గురించి తెలంగాణ ఫోకస్డ్గా మాట్లాడితే మనం మొదటి నుండి కూడా సప్రెషన్కి గురైనటువంటి వాళ్ళు. మనకి డెమోక్రసీ అనేది గత 20-30 ఏళ్ల నుండి కొంత పరిచయం మనకి. నిజంగా చెప్పాలంటే మనం దొరలు, అంతకుముందు నిజామ్స్ ఇట్లాంటి సప్రెషన్కి గురైన వాళ్ళం. కాబట్టి మనం ఎంపవర్మెంట్ అనేది నేను చెప్పినట్టు ఒక విజన్, వాళ్ళ పరిమితి, వాళ్ళ ట్రూ పొటెన్షియల్ ఏంటి అన్నది గుర్తు చేస్తూ వాళ్ళకి ఆ లెవెల్లో ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మనము ఒక గ్లోబలైజేషన్ రోజులలో మనం ఉన్నాం కాబట్టి మనం లోకల్గా ఆలోచించదు, ఒక గ్లోబల్ విధంగా ఆలోచించాలి. ఆ విధంగానే నా యొక్క విజన్ ఏంటంటే వాళ్ళని ఉన్నది సరిపోదు అన్నది నా ఉద్దేశం. నేను చేయట్లేదు అనట్లేదు, ఉన్నది సరిపోదు, వాళ్ళని ఇంకా బయటికి తీసుకురావాలి. వాళ్ళ వల్ల ఇంకా చైతన్యం రావాలి వాళ్ళల్లో కూడా. మీరు మారుమూల గ్రామాలలోకి వెళ్ళిన ఆడవాళ్ళల్లో ఇంకా చైతన్యం రావాలి అన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందులో బ్రాహ్మణ కుటుంబాలలో చాలా చదువుకున్న వాళ్ళు, విజ్ఞత ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ చదువుల్లో రావాల్సిన అవసరం లేదు, విజ్ఞత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విజ్ఞతను గ్రహిస్తూనే వాళ్ళకు ఒక మంచి పొజిషన్ కనుక తీసుకురాగలిగితే, ఇప్పుడు పొలిటికల్గా కూడా తీసుకోండి మీరు. పొలిటికల్ కూడా మన ఉమెన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉమెన్ ఎంతమంది ఉన్నారు పొలిటికల్గా? తెలంగాణ నుండి ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ మన బ్రాహ్మణ్ కమ్యూనిటీలో. అదొకటి ముఖ్యమైనటువంటిదండి. మనం చాలా మటుకు ఇది ఒక చిన్న ఇష్యూలే అన్నట్టుగా మనం అనుకుంటామేమో, కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. 33% రిజర్వేషన్ అనేది వాళ్ళకి పెట్టింది ఒక కారణంతో పెట్టారు. ఇవాళ రోజున మనం రిజర్వేషన్స్ని వ్యతిరేకిస్తున్నాం, కరెక్టే. కుల రిజర్వేషన్లను మనం వ్యతిరేకించాలండి. ఇవాళ రోజున బ్రాహ్మలు ఒక మెడిసిన్ సీటో, ఒక ఇంజనీరింగ్ సీటో, ఒక ఐఐటీలోనో ఎక్కడో సీట్ రావాలి అంటే అంత ఈజీ లేదండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే మనకున్నటువంటి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా తక్కువ. కాబట్టి మనం ఉమెన్ని కూడా ఆ లెవెల్లో తీసుకురావాలి. మన కమ్యూనిటీ యొక్క రిజర్వేషన్ల వల్ల మనం సప్రెస్ అయింది కూడా చాలా. ఇంకా ఓవరాల్గా కూడా మనం దాని గురించి కూడా రిజర్వేషన్ల మీద కూడా ఒక అవగాహనకు రావాలి. మన లిమిట్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలండి. ఇది డెమోక్రసీలో డెఫినెట్గా అందుకే ఒక పొలిటికల్ రిలవెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు నార్త్లో తీసుకున్నట్టయితే బ్రాహ్మిన్స్కి పొలిటికల్గా ఒక రిలవెన్స్ అనేది ఉంది. వాళ్ళకి అక్కడ ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, వాళ్ళు పొలిటికల్గా కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. మన తెలంగాణలోకి వచ్చే వరకు ఆ పరిస్థితి లేదండి. నా యొక్క విజన్ అదే, ఇందాక చెప్పినట్టు మనం డెమోక్రసీలో ఉన్నాం. మనం ఏదన్నా ఒకటి అడిగి సాధించుకోవాలి అంటే మన రిప్రజెంటేషన్ మనకు ఉంటేనే మనకు అది సాధ్యమవుతుంది. మా నాన్నగారి విషయం కూడా అదే ఉండేది. మనం ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయించుకుందాం అన్న ఉద్దేశంలో మనం ఉన్నాం, కానీ మన రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు. ఇవాళ రోజున మా నాన్నగారు అర్చకుల గురించి లేదా బ్రాహ్మణుల గురించి ఇంత 20 ఏళ్ల ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నాకు చెప్పండి. మన యొక్క అసమర్థత వల్లనే కదా, మన యొక్క ఐక్యత లేకపోవడం వల్లే, మనలో మనకు ఐక్యత లేకపోవడం వల్లే కదా ఆయన ఒక పెద్ద శక్తిలాగా మారి ఒక 20 ఏళ్ల ఉద్యమాన్ని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ముందరు తీసుకెళ్ళి గవర్నమెంట్ యొక్క మెడలు వంచి మరీ ఆ కార్యక్రమాన్ని సాధించి ఇవాళ చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందరి జీవితాలని చిరస్థాయిగా తిరగరాశారు. కాకపోతే ఆయన ఆశయాలు తగ్గట్టుగా ఇంకొక 2-3 పనులు మనం చేయగలిగితే అది మనకి జీవితంలో ఆయనకి నేను చేసుకున్నటువంటి రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. అట్ ద సేమ్ టైం బ్రాహ్మణ సమాజానికి ఒక బ్రాహ్మణుడిగా ఏదో దైవానుగ్రహం, మా అమ్మా నాన్నల ఆశీస్సుల వల్ల ఈ స్థాయిలో ఉన్నందుకు బ్రాహ్మణులకి సేవ చేసుకోగలిగితే నా జన్మ కూడా ధన్యం అని చెప్పి నేను భావిస్తాను. నిజమే చైతన్య గారు, మీరు అన్నట్టు ఎంత దురదృష్టకరం అంటే మోర్ దాన్ 80% ఈజ్ హౌస్ వైఫ్స్ మన బ్రాహ్మణుల్లో. ఇప్పుడు బెస్ట్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి, అవి ఇస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనే అవేర్నెస్ ఎవరికి లేదు. ప్రతి వీధికి ఒక సంఘం పెడుతున్నారు, కానీ ఎవరు కరెక్ట్గా వర్క్ చేస్తలేదు. నిజంగా ఈ విషయం మీరు అన్నట్టు చాలా మంచి కాన్సెప్ట్ సార్.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఉమెన్కి చేయాలనున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ నుంచే సపోర్ట్ ఉండదు. వద్దు, అవసరం లేదు, హౌస్ వైఫ్గా ఉండు, పిల్లల్ని చూసుకో, అత్తమామల్ని చూసుకో, ఈ కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్న ఇది కూడా మన వాళ్ళు అవేర్నెస్లోకి తీసుకొచ్చి స్కీమ్స్ అనేవి ముందుకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదనేది 1 స్టెప్ ముందుకు వస్తే బాగుంటుంది. ఎట్లా ఈ 2 lakhs తీసుకోవడానికి కూడా మన వాళ్ళకి ఎంతమంది లేడీస్కి ఇచ్చారో ఈ 3 years నుంచి మీరు ఒకసారి పరిషత్ నుంచి చూడండి. ఎన్ని లోన్స్ అసలు లేడీస్ అప్లికబుల్ పెట్టారో, దాంట్లో ఎంతమంది పెట్టారో, తీసుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ఫుల్గా బిజినెస్ నడిపిస్తున్నారు అనేది మీరు ఒకసారి చూడండి. తప్పకుండా అండి. మీరు అన్నటువంటి ప్రశ్నకి, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను ఆల్రెడీ మన వాళ్ళని పరిషత్లో అడిగాను ఆల్రెడీ. ఎంతమంది దీనివల్ల లబ్ధి పొందారు, ఎంతమంది ఆడవాళ్ళు దీనివల్ల లబ్ధి పొందారు, ఎన్ని జిల్లాలలో దీనివల్ల లబ్ధి చేకూరింది అనేది ఒక ఆడిట్ రిపోర్ట్ని కూడా మనము డెఫినెట్గా ఆర్టీఐ త్రూ అడుగుదాము. ఆ ఆలోచన మాకు కూడా ఉన్నది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా చాలామందికి అవగాహన లోపించిందండి. నేను మా పరిషత్ ద్వారా మేము పెట్టినటువంటి 2-3 సమావేశాలలో ఇదే టాపిక్ వస్తే నేను ఒకటే అన్నాను, గవర్నమెంట్ తరఫున పెట్టినటువంటి స్కీముల మీద మనం ఒక అవగాహన సదస్సు పెట్టుకుందాం అని చెప్పని ఒక సజెషన్ ఇచ్చాను. చాలామంది దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో అంతేకాకుండా నిన్నగాక మొన్న మనకి నవంబర్ 30కి లాస్ట్ డేట్ ఉండింది ఈ పర్టికులర్ టర్మ్లో అప్లై చేసుకోవడానికి. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత ఆన్లైన్ పోర్టల్ మొరాయించిందని చెప్పని చాలామంది కంప్లైంట్స్ మాకు ఇచ్చారు. సో మేము దాన్ని సంక్షేమ పరిషత్ ఒక కార్యవర్గం దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు డిసెంబర్ 20 వరకు పెంచారు, దాన్ని గడువు పెంచారు అప్లై చేసుకోవడానికి. పెంచినా కానీ ఇంకా మాకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలా ఊర్లలో నుండి ఫోన్లు చేస్తున్నారు. సార్ మాకు ఇట్లా అప్లై చేసుకోలేకపోతున్నాం, పలానా రీజన్ వల్ల మాకు ఇది రిజెక్ట్ అయ్యింది, ఇంతకుముందు అని కూడా వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పి దీనిలో చాలా మటుకు లోటుపాట్లు ఉన్నాయండి. అంతవరకు ఒప్పుకోక తప్పదు. దాన్ని మనం ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి సంక్షేమ పరిషత్ కార్యవర్గం త్రూ మనం బ్రాహ్మణ పరిషత్ ద్వారా కనెక్ట్ అవుతూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఈ ఇద్దరి మధ్యన బ్రిడ్జ్ని, ఈ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేస్తూ అవగాహన సదస్సుల ద్వారా మనం అందరికీ పలానా స్కీమ్ వచ్చింది, పలానా స్కీమ్ వల్ల ఈ ఉపయోగాలు ఉంటాయి, ఇట్లా చేసుకోవచ్చు, దీన్ని ఇట్లా అప్లై చేసుకోవచ్చు, దీనివల్ల ఈ లబ్ధి పొందొచ్చు అనేది మేము ఒక సదస్సులు అనేది ఏర్పాటు చేసే కార్యక్రమం ముందరికి తీసుకెళ్తున్నాం ఇన్ ఫ్యూచర్. రెండోది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటనేది కూడా సంక్షేమ పరిషత్ వాళ్ళకు కూడా, ఆ కార్యవర్గానికి కూడా మేము గ్రౌండ్ లెవెల్ రియాలిటీని కూడా తీసుకెళ్తూ వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయించుకుంటూ ఎక్కడెక్కడైతే వీలవుతుందో అక్కడ మొన్న ఎగ్జాంపుల్ లాగానే ఎక్కడెక్కడైతే మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలో అవి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ కార్యక్రమాల్ని రూపొందించుకుంటున్నామండి. కాకపోతే ఇంకోటి, ఈ 2 లక్షలు 3 లక్షలు ఎంతమంది తీసుకున్నారో అనేది ఆర్టీఐ ద్వారా మేము ఒక ఆడిట్ రిపోర్ట్ని కూడా కోరదలుచుకున్నాము సంక్షేమ పరిషత్ని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామండి. ఇప్పుడు మాకు జిల్లా కార్యవర్గాలని మేము ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాము. కొత్త కార్యవర్గాలని అందరినీ కూడా 33 జిల్లాలలో కూడా కార్యవర్గాలు రెడీ అవుతున్నాయి మాకు. ఆ కార్యవర్గాలు అయిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి ఒక అవగాహన సదస్సు, పునరంకిత సదస్సు అని ఒకటి పెడుతున్నాము. దాంట్లో అన్ని బెస్ట్ స్కీమ్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఒక ఆన్లైన్లో ఎట్లా అప్లై చేయాలన్నది కూడా ఒక ట్రైనింగ్ లాంటిది ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఎవరికన్నా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఈ సంక్షేమ పరిషత్ కార్యవర్గాన్ని మేము ఫ్రీక్వెంట్గా వాళ్ళని కలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని మేము బ్రిడ్జ్ చేసే విధంగా ముందరికి పోతూ లో లెవెల్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని వాళ్ళకి అందజేస్తూనే చాలామంది పరిషత్ ద్వారా మేము ఇందాక చెప్పినట్టుగా కౌన్సిలింగ్స్ మేము కూడా పెట్టుకుంటాము. రెండోది పరిషత్తులో అప్రూవల్ రేటు కూడా మేము క్వశ్చన్ చేయదలుచుకున్నామండి. ఈ సందర్భంగా ఎంతమంది అప్లై చేశారు, ఎంతమందికి అప్రూవ్ అయింది, అందులో ఏ జిల్లాకి ఎంత అప్రూవ్ అయింది, ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, ఈ సంఖ్య అంతా కూడా ఎటువంటి కార్యక్రమాలకి, ఎటువంటి ఏమంటారు ఉన్నత విద్య కోసం ఎన్ని ఇచ్చారు, ఎటువంటి ఇండస్ట్రీస్కి మనం సపోర్ట్ చేస్తూ మనం సంక్షేమ పరిషత్ అప్రూవ్ చేసింది, ఈ డేటా ఎక్కడ లేదండి. ఇవాళ అదొకటి లోపిస్తుంది. మనకు వచ్చినటువంటి గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి ఫండ్ ఎంత, మనకి ఎంత అలొకేట్ అయింది, ఎంత ఖర్చు చేశారు, ఈ ఆడిట్ రిపోర్ట్ అనేది ఒకటి మేము అడగదలుచుకున్నామండి. ఇవాళ రోజున అది పబ్లిక్ ఫోరంలో నాకు తెలిసి అయితే ఎవరు చెప్పలేదు, ఎక్కడ ఉందని చెప్పలేదు. కాబట్టి ఆర్టీఐ త్రూ మేము ఆ రిపోర్ట్ని తెచ్చుకునే ఇదిలో ఉన్నాము. రెండోది, ఇప్పుడున్నటువంటి యువతరాన్ని కూడా మేము చాలా ఎంకరేజ్ చేసి
యూత్ని ముందరకు తీసుకురావాల్సినటువంటి అవసరం చాలా ఉందని గ్రహించాము. ప్రతి జిల్లాలో కూడా మేము యూత్ వింగ్ని కూడా ఏర్పాటు చేసుకొని చాలా కార్యక్రమాలని యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కూడా ముందరకు తీసుకురావాలని చెప్పిన కార్యక్రమాలు కూడా మేము ముందరకు తీసుకెళ్తున్నామండి. అతి త్వరలోనే మేము 33 జిల్లాల కార్యవర్గాన్ని ఫైనలైజ్ చేస్తున్నాం. దాని తర్వాత యూత్ వింగ్స్ని, తర్వాత ప్రతి కార్యవర్గంలో కూడా మహిళా సభ్యత్వాన్ని కంపల్సరీ ఎంకరేజ్ చేస్తున్నామండి. ఈ విధంగా నా విజన్లో మాత్రం అన్ని వర్గాల వారిని ఒకతాటిపైకి తీసుకొస్తూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ మహిళలని ప్రోత్సహిస్తూ సంక్షేమ పథకాలని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నందున దాన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా మేము ముందరికి వెళ్తామండి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ఫండ్స్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సంక్షేమ పరిషత్ వరకే పరిమితం కాకుండా దీని ఒక కార్పొరేషన్ లాగా ఆంధ్రప్రదేశ్లో చేసిన విధంగానే దీని ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ లాగా కన్వర్ట్ చేసే విధంగా మా వంతు కృషి మేము చేస్తూనే దీనికి ఒక లిమిట్ అనేది పెట్టకుండా 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు అనేది పెట్టకుండా వారి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఒకవేళ కనుక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయో మీడియం స్కేల్ ఇండస్ట్రీయో కనుక పెట్టుకోదలుచుకుంటే దానికి తగ్గట్టుగానే అప్రూవల్స్ కూడా ఇవ్వమని చెప్పని ఆ యొక్క రిక్వైర్మెంట్ కూడా మేము ముందరికి పెట్టదలుచుకున్నామండి. ఎందుకంటే 2 లక్షలు 3 లక్షలు ఇవాళ ఉన్నటువంటి స్థితులలో వాళ్ళు 20% 30% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే మిగిలిన 60% గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడం వల్ల 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కనుక అప్రూవల్ వస్తే వాళ్ళు చేసేది చాలా లిమిటెడ్ ఉంటుంది. వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళకి అది సరిపోదు. నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఎంటర్ప్రినర్షిప్ అనేది ఒక గ్రాండ్ విజన్ ఉండాలి. గ్లోబలైజేషన్ ఎరాలో మనం లోకల్గా ఆలోచించకూడదు. కాబట్టి 2 లక్షలు 3 లక్షల పరిమితి లేకుండా ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్ కనుకోండి వాడి యొక్క ప్రాజెక్ట్ కనుక కరెక్ట్గా ఉండుంటే ఇవ్వగలిగే స్థితిలో మనం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వాలి అన్నది అదొక రిక్వైర్మెంట్ కూడా పెట్టదలుచుకున్నామండి. ఫస్ట్ అయితే దీని యొక్క అవగాహనని పెంచుకుంటూ దీని యొక్క కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ని ముందరికి తీసుకెళ్ళి అందరికీ యావత్ బ్రాహ్మణ సమాజానికి ఊరున్న పల్లెటూర్లలో కూడా దీని యొక్క అవగాహన పెంచుతూ సాంకేతిక లోపాలు లేకుండా ఆన్ టైం మనకి అప్లికేషన్లు తీసుకోవడము, ఇంటర్వ్యూలు స్కెడ్యూల్ చేసిన వాళ్ళకి ఇమీడియట్గా అప్రూవల్స్ రావడము, ఇవన్నీ కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ లాగా సాగే విధంగా మేము సంక్షేమ పరిషత్ని కోరుతూ వాళ్ళ సహకారంతో దీన్ని ముందర తీసుకెళ్తామండి. రెండోది ఏంటంటే ఇంకొక వినికిడి ఏంటంటే చాలామంది బ్రాహ్మణ పరిషత్కి వచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అన్నది ఇన్ఫర్మేషన్ లేదు, ఫీడ్బ్యాక్ లేదు. కాబట్టి వాళ్ళు 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, 9 నెలలు అయింది, ఏడాది అయింది, వాళ్ళకి ఇంకా తెలియదు వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందా అనేది. వాళ్ళు వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి కనుక్కుంటే పలానా రోజున మీది రిజెక్ట్ అయింది అన్నటువంటి ఆన్సర్స్ వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఇది ఇట్లా ఉంటే కనుక వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది లేకుండా ఒక అప్లికేషన్ స్టేటస్ అనేది తెలియకుండా ఉంటే అదొక ప్రాబ్లమేనండి. అప్రూవ్ అయిన వాళ్ళకి వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ రిజెక్ట్ అయిన వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయింది, దేనివల్ల రిజెక్ట్ అయిందని పర్సనల్గా వెళ్ళి అడిగితే తప్ప తెలియని పరిస్థితిలో ఉందని చెప్పని మా దృష్టికి వచ్చింది. దీని గురించి కూడా మేము వాకప్ చేసి సంక్షేమ పరిషత్ వాళ్ళని దీని గురించి కూడా ఎంక్వైరీ చేస్తామండి. ఏదైనా లోటుపాట్లు ఉంటే కనుక సరిదిద్దుకుంటాము. కమ్యూనికేషన్ అనేది ఆ గ్యాప్ లేకుండా, రెండింటి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మేము మా వంతు కృషి మేము చేస్తూ మ్యాక్సిమం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని అందుకునే విధంగా, బ్రాహ్మణ సమాజం అందుకునే విధంగా, దాన్ని పరిపూర్ణంగా దాని యొక్క ఫలితాలను అందుకునే విధంగా దాని యొక్క దారిలోనే మేము పోతూ గవర్నమెంట్ సంక్షేమ పథకాలని మేము కూడా యూటిలైజ్ చేసుకుంటూ వేరే వర్గాలలాగా వేరే కులాలలాగా మేము కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదుగుతామని చెప్పనే భరోసా మాకున్నది. అదేవిధంగా మేము అందరినీ కూడా చైతన్యం చేస్తూ అందరిని ఎడ్యుకేట్ చేస్తూ ముందరికి వెళ్తామండి. తెలంగాణ గవర్నమెంట్కి కూడా మేము ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఇప్పుడు చేసిన దాన్ని ఇంకొంచెం పెంచాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాము. కాబట్టి కార్పొరేషన్ అనే డిమాండ్ని కూడా ముందరకు తీసుకొస్తున్నామండి. కంపల్సరీగా అదొక వన్ ఆఫ్ ద బిగ్ విజన్ ఆఫ్ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గంగు భానుమూర్తి గారు. అదేవిధంగా మేము కూడా ఆయన సక్సెసర్స్గా మేము కూడా ఆ ఐడియాలజీని మేము ముందరకు తీసుకెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బ్రాహ్మణ కార్పొరేషన్గా మార్చుకునే దాంట్లో మేము మా వంతు కృషిని మేము చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు మీ నాన్నగారితో పనిచేసిన ఎంతోమంది సంఘంలో ఉన్నారు, చాలామంది పెద్దలు, వాళ్ళందరూ ఇంకా యాక్టివ్గా ఉన్నారు. వారందరితో కలిసి పనిచేయటం మీకు ఒక కత్తి మీద సాము లాంటిది. మీరు ఒక యంగ్స్టర్గా వాళ్ళందరినీ కలిసి, పెద్దవారు చాలా పెద్దవారు అందరూ ఉన్నవాళ్ళు, మీ నాన్నగారు అంటే వాళ్ళందరూ ఒక జనరేషన్ వాళ్ళు, మీరు వాళ్ళతో ఎలా కలిసి పనిచేయబోతున్నారు? తప్పకుండా అండి.
మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా ఇది నాకు కత్తి మీద సాము లాంటిదే. కాకపోతే ఏంటంటే ఆ పెద్దవారి యొక్క ప్రోత్సాహంతోనే నేను ఈ బాధ్యతని చేపట్టి ముందరకు తీసుకెళ్ళడానికి ముందరకు వచ్చానండి. ఇంతకుముందు చెప్పినట్టుగా మా నాన్నగారు ఆశయాలు ఒకటైతే ఇప్పుడున్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదము, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోనే నేను ముందరకు వచ్చాను. సో కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం నాకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యువతరాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అదొక మంచి పరిణామం అండి. ఇప్పుడున్నటువంటి యూత్ని ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త రక్తం వస్తున్నది, కొత్త ఐడియాస్ వస్తాయి. కొత్త కాలమానం ప్రకారంగా ఇవాళ రోజున ఉన్నటువంటి పరిస్థితిని మేము కూడా మా యొక్క అనుభవాలను దృష్ట్యా నేను 4-5 దేశాలు తిరిగి వచ్చిన వాడిగా నాకు వివిధ దేశాలలో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ ఇష్యూస్ మీద కొంచెం అవగాహన ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటి, మనం ఎట్లా చేస్తున్నాం, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, మన యొక్క సమాజానికి, ఒక బ్రాహ్మణ సమాజం ద్వారా మిగిలిన సమాజానికి మనం ఎట్లా ఆదర్శంగా ఉంటామన్నది కూడా ఒకటి వారందరితో కూడా చర్చించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ ప్రోత్సాహంతో ముందరికెళ్తూనే అందరినీ కలుపుకొని పోతానని అంటున్నాను. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే అర్చక సంఘానికి, అర్చక అండ్ మతైక ఉద్యోగ సంఘానికి జేఏసీకి కనకంబట్ల వెంకటేశ్వర శర్మ గారు అధ్యక్షత వహిస్తున్నారు. వారి అధ్యక్షతని మేము ఏకగ్రీవంగానే మద్దతు ఇచ్చాము. అట్ ద సేమ్ టైమ్ ధూపదీప నైవేద్యానికి నాన్నగారు అప్పుడు అపాయింట్ చేసినటువంటి దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ గారు ఉన్నారు. వారి యొక్క నాయకత్వాన్ని మేము సమర్థిస్తున్నాము. ఇంకా వేరే వేరే బ్రాహ్మణ సంఘాలు వాళ్ళ యొక్క కార్యాచరణలు ఏంటి అన్న దాన్ని బట్టి చూసుకొని వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతామండి. మేము నాకు పెద్దల ఆశీర్వాదం ఉన్నది. ఈ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు చాలా అచీవ్ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరి యొక్క ప్రోత్సాహం నాకున్నది. అట్ ద సేమ్ టైం మా నాన్నగారి ఆశీర్వాదం కూడా నాకున్నది. కాబట్టి ఒక యంగ్స్టర్ని వాళ్ళు ప్రోత్సహించినందుకు డెఫినెట్గా నేను దీనికి న్యాయం చేస్తానని నాకు ఒక గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే నా విజన్ డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతున్నది. నేను చెప్పినటువంటి పాయింట్స్ కానివ్వండి, నా యొక్క ఐడియాస్ కానివ్వండి, దీన్ని ఎట్లా చేద్దాం, పెద్ద ఎత్తున ఒక ప్లాట్ఫామ్, బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఎట్లా ఇస్తున్నాం బ్రాహ్మణ పరిషత్ ద్వారా అనేది వాళ్ళతో నేను షేర్ చేసుకున్నప్పుడు నేను 33 జిల్లాలు కూడా తిరిగే కార్యక్రమం చేస్తున్నానండి. ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలు తిరుగుతున్నాము. వెళ్ళినప్పుడు నా ఐడియాస్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. దే ఆర్ లైకింగ్ మై పాయింట్స్. మా నాన్నగారి లెగసీ కూడా కంటిన్యూ అవుతుందని ఒక ఆశ వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటి అంటే మెయిన్గా యూత్ని వాళ్ళు బాగా ప్రోత్సహించి ముందరికి తీసుకురావడానికి వాళ్ళు కూడా చాలా ఆశగా ఉన్నారండి. ఆ ఆశని మేము బొమ్ము చేయకుండా వాళ్ళ యొక్క ఆశయాలందరినీ కూడా, వాళ్ళందరి ఆశయాలను కూడా మేము ముందరికి తీసుకెళ్తామని చెప్పని మాత్రం గట్టిగా మరొకసారి నేను వ్యక్తం చేసుకుంటున్నాను. చాలా సంతోషం చైతన్య గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి చాలా విషయాలు తెలియజేశారు. మరొకసారి AB6 ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా యావత్ బ్రాహ్మణ సమాజానికి నన్ను నేను పరిచయం చేసుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు AB6 వారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంతకుముందు చాలా పాయింట్స్లో నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మీరు అడిగినటువంటి వేరియస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన విధంగానే నేను ఫుల్ కమిటెడ్గా నేను చెప్తున్నాను. మా నాన్నగారి ఆశయాల్ని ముందరికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. అందరి పెద్దల్ని కలుపుకొని పోయి వారి యొక్క ఆశీర్వాదంతో దీన్ని ముందరికి తీసుకెళ్తాము. యావత్ బ్రాహ్మణ సమాజాన్ని ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ తెలంగాణలో కూడా ఒక పెద్ద ఫోర్స్ లాగా ఒక ఏర్పడి సమాజానికి ఉపయోగపడే పనులు, అట్ ద సేమ్ టైం పొలిటికల్గా కూడా మనకు ఒక రిలవెన్స్ ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తానండి. దీనికి AB6 వారి యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా అవసరము. ఎందుకంటే దీన్ని సోషలైజ్ చేయాలండి మనం కంపల్సరీగా. కాబట్టి మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకొని నన్ను నేను పరిచయం చేసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. దశాబ్దాల కాలం తర్వాత బ్రాహ్మణులందరూ ఐక్యమయ్యారు. వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని మా AB6 న్యూస్ ద్వారా మీకు పరిచయం చేస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.